వాళ్ళ మొత్తం విజువల్స్ నచ్చినాయి. అండ్ ఆనెస్ట్ చెప్పాలంటే ఒక కంబ్యాక్ లాగా ఉందన్న ఇద్దరికి, మారుతికి ప్రభాస్కి. అంటే చాలా మంది మారుతి గారు ఇంటికి వెళ్తా మీరు సాయంత్రం అని అంటున్నారు. అప్రిషియేట్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు, పక్క వెళ్ళొచ్చు. ఈ డిజర్వ్స్ ఇట్ అన్న. సూపర్ బాగా తీసారా మారుతి గారు? సూపర్ అన్న, ప్రభాస్ ని కరెక్ట్ రేంజ్ లో వాడుకున్నారన్న ఫీలింగ్. అసలు ప్రభాస్ ని ఇలా చూపించాలని ఎలా అనిపించిందో, అసలు ఒక్కొక్క డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయలే ప్రభాస్ దగ్గర. మనం యాక్షన్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్ డైలాగ్స్ ఓకే అలాంటివి, ఇలాంటి డైలాగ్స్ అండ్ ప్రభాస్ భయపడడం ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఒక ట్రాన్స్ లోకి వెళ్తాం అన్న, కరెక్ట్ చూస్తే ఆ ట్రాన్స్ లోకి మనం వెళ్ళిపోయినాం అనుకో, మనం తీసుకొని వెళ్తారు కూడా వాళ్ళు. ఎలా ఉంటుందో ఏమో, 2 కోసం వెయిట్ చేస్తున్నాం. 2 కోసం అంటే ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ లేదు కదా? లేదు, మేబీ 2లో ఉండొచ్చేమో. ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా ఓల్డ్ మ్యాన్ లుక్ వస్తుంది అని, ఒక సీన్ లో అయితే డెఫినెట్లీ వస్తుంది అనుకున్నాం. బట్ బ్యాక్ నుంచి చేతులు చూపిస్తారు కానీ ఫేస్ ఓల్డ్ మ్యాన్ లుక్ లేకుండే, ఒక్కటే కొంచెం డిసప్పాయింట్. అందరూ ప్రభాస్ గురించే మాట్లాడుతున్నారు, 3 హీరోయిన్లను పెట్టారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎవరు చూస్తారన్న, అక్కడ అంత పెద్ద కట్అవుట్ ఉంది, అసలు ఆయన అవసరం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే హీరోయిన్స్ అవసరం లేదు. వెరీ గుడ్ హారర్ మూవీ, అంటే ఒక పెద్ద భయపడిపోయేంత హారర్ కాదు కానీ నాకైతే ప్రభాస్ మాత్రమే హిట్ అవుతారని అనిపిస్తుంది. సంక్రాంతి మాత్రమే హిట్ అవుతాడని నేనైతే అనట్లేదు. ప్రభాస్ చిరంజీవే. ప్రభాసే అన్న, మొత్తం ప్రభాసే నడుస్తుంది చూడండి. అవన్నీ ఉన్నాయిగా, అదేదో వారణాసి ఉంది కదా ప్రభాస్. ఈ మొత్తం 2026 ప్రభాస్. ఓకే అవన్నీ వాళ్ళు ట్రై చేసి ఉంటారు కానీ ప్రభాస్ హారర్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది డెఫినెట్లీ. ఇంటర్వెల్ ముందు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు లాగ్ ఉండే, ఇంత ఎమోషన్ అవసరం లేదనిపించింది. షీ ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్. చూడొచ్చు, వచ్చి ఒక్కసారి ప్రభాస్ ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వచ్చి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రభాస్ నాకైతే ప్రభాస్ ఒక హగ్ ఇవ్వాలనిపించింది తెలుసా, ఒక్కసారి ప్రభాస్ కి హగ్ ఇవ్వాలనిపించింది. చాలా బాగుంది. చిన్న అంటే అవన్నీ డిఫరెంట్, ఇదంతా డిఫరెంట్. ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత అయితే ఎవ్వరు ప్రభాస్ చిన్న మూవీస్ అని అయితే అన్నాడు. మారుతి సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఇలాంటిది ట్రై చేయొచ్చు అని ప్రభాస్ కి అనిపించడం గ్రేట్. ఇప్పుడు అంత కొన్ని మల్టీ స్టారర్ తీసిన హీరో, బాహుబలి రేంజ్ తీశాడు, హారర్ ట్రై చేయొచ్చు అని అనిపించింది. అండ్ బాగా డెలివర్ చేశాడు డైలాగ్స్ కూడా. ముగ్గురు హీరోయిన్స్ అవసరం లేదు యాక్చువల్, ఒక హీరోయిన్ చాలు. మొత్తం సినిమా అంతా ప్రభాస్ ని ఇట్లా చూస్తున్నాం మేమైతే, అంత బాగుంది. నిధి అగర్వాల్ క్యారెక్టర్ అసలు అవసరం లేదు, అసలు ఆమెను ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాదు. అంటే హీరోయిన్స్ జస్ట్ గ్లామర్ కోసం కొంచెం లాగ్ ఉండే, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ ని ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభాస్ ఈ మూవీలో మనం కాదు, కొన్ని సీన్స్ ప్రభాస్ కూడా భయపడ్డాడు, అట్లా బాగుండే. అంటే చాలా మంది రాజాసాబ్ 2 ఉందని అంటున్నారు. 2 ఉంది అంటే వర్తే అంటారా రాజాసాబ్? ఎస్ డెఫినెట్లీ. 2లో ఇక్కడైనా ట్విస్ట్ ఉన్నాయి, 2లో ఇంకెన్ని ట్విస్ట్ వస్తాయని వెయిట్ చేస్తున్నాం మేమైతే. హైలైట్ సీన్స్ అంటే కొన్ని ఉన్నాయి, చెప్పొచ్చా? అంటే క్రొకడైల్ సీన్స్ అండ్ ప్రభాస్ లుక్స్ అన్న, ఒక హారర్ సీన్ ఉండే, హ్యారీ పాటర్ లెవెల్ ఉండే హారర్ సీన్, చాలా బాగుంది. అవును లేదు, యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసాం ఒక సీన్ లో అక్కడ ప్రభాస్ ఉంటాడని, బట్ బ్యాక్ నుంచి చూపిస్తారు కానీ ఫేస్ చూపారు. అది కొంచెం డిసప్పాయింట్. మేబీ 2లో రావచ్చేమో ప్రభాస్ అలాంటి. చూడమని చెప్పండి ప్లీజ్. ప్రభాస్ హారర్ నేను అంటున్నా కదా, ప్రభాస్ కూడా భయపడ్డాడు కొన్ని సీన్స్ లో. సినిమా చూడకుండా మాట్లాడితే ఏం చెప్పలేము. ఎక్కువ సీన్స్ లో డూప్ ని పెట్టి తీశారు, ప్రభాస్ గారిని పెట్టలేదు అని చెప్పి చెప్తారు. మాకు అలా అనిపించలేదు. ఏ యాంగిల్ లో ఎక్కడ గానీ ప్రభాస్ తగ్గలేదు, మారుతి గారు తగ్గలేదు. అసలు ఏ సినిమా భయం, బాధ, ఏ సినిమా ఇంత అద్భుతంగా రాదన్న, అదైతే ప్లీజ్ కమ్ అండ్ వాచ్, యూ విల్ అండర్స్టాండ్. 3 days లో మెగాస్టార్ వస్తున్నారు, మరి మెగాస్టార్ తో ఆల్వేస్ రాజాసాబ్ ఇంకేం బీట్ చేయదు ఈ సంక్రాంతికి, ఓన్లీ రాజాసాబ్ మాత్రమే. రాజాసాబ్ సీనియర్స్ ఫస్ట్ అని అన్నారు కదా, మళ్ళీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు సినిమాతో. అంటే ఎవరి వ్యూ వాళ్ళది ఉంటుంది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు, మా పాయింట్ ఆఫ్ వ్యూ మాకు నచ్చింది. రాజాసాబ్ 2 కూడా ఉంది కదా, రాజాసాబ్ 2 ఉంది అన్నారు, బట్ అది ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మారుతి దగ్గర నుంచి, దీనికి మించి ప్రభాస్ దగ్గర నుంచి. చాలా మంది మారుతి గారి ఇంటికి వెళ్తున్నాం సాయంత్రం అని అంటున్నారు, మారుతి గారి ఇంటికి వెళ్తున్నాం విల్లాకి అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. అది ఇంకా అంతవరకు నేను ఏం చెప్పలేను, వాళ్ళది ఇంకా ఫ్యాన్స్ వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు?
హైలైట్ సీన్స్ అంటే చాలా ఉన్నాయి. ఆడియన్స్ లోనే మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, మరి పాన్ ఇండియన్ లెవెల్లో అందరికి నచ్చుతుందా? అందరికీ నచ్చుతుందా అంటే వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు కొంచెం అక్కడక్కడ అనిపించవచ్చు, కొంచెం డల్ అయింది, కొంచెం ఇంకా హైప్ ఇవ్వచ్చు అని చెప్పి. బట్ స్టిల్ ఇంకా ఇవ్వచ్చు. బట్ మాకు అయితే నచ్చింది, మేము ఎంటర్టైన్ చాలా. 1000 రూపీస్ పెడితే వర్తే అంటారా మరి స్టోరీకి? అంటే కొంచెం రేట్స్ అయితే ఎక్కువ పెంచారు, అంత అవసరం లేదు అని అనుకుంటున్నాం మేము. వింటేజ్ ప్రభాస్ లో ఉన్నాడమ్మా. వింటేజ్ ప్రభాస్ కంపల్సరీ, వింటేజ్ ప్రభాస్ చాలా అసలు అసలు బ్యాక్ టు మిర్చి, అసలు ఆ లుక్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అందరూ అన్ని జోనర్లకి ట్రై చేస్తున్నాడు ప్రభాస్, సో అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. సో ఎవరి వ్యూ, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సీన్ చాలా మంది ట్రోల్ చేస్తారు స్టార్టింగ్ లో, మరి సినిమాలో ఎలా బాగుంది? సినిమాలో క్రొకడైల్ సీన్ చూడ అంటే డిఫరెంట్ ఫైట్ కానీ మనం కొన్ని చూపించిన సీన్స్ మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు అవి, బట్ ఇక్కడైతే పార్ట్ వర్తే అంటారా? ఓల్డ్ మ్యాన్ లేదు. ఎస్, బట్ మారుతి డైరెక్షన్ అయితే మాత్రం బాగాలేదు. ఎందుకు ఏమైంది? సెకండ్ బాగాలేదు. ఎవ్రీథింగ్ వాజ్ హైలైట్, మూవీ అంతా హైలైట్. మీరు బాగా కనెక్ట్ అయిన సీన్స్ ఏంటి సార్? చాలా ఉన్నాయి సీన్స్, అంటే మోస్ట్లీ ప్రభాస్ ఉన్న సీన్స్. 3 hours లాగ్ అనిపించింది మీకు ఇక్కడ? ఎక్కడ లాగ్ లేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అలా ఏం లేదు, మూవీ అంతా బాగుందని. హర్రర్ కామెడీ ప్రభాస్ కనిపించారు కదా, వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అంటారా? ఎగ్జాక్ట్లీ, వి రియలీ లైక్డ్ హిమ్. లైక్ ఆ అల్లరంతా మళ్ళీ చూసినట్టు అనిపించింది నాకు. ముగ్గురు హీరోయిన్స్ తో ఎలా ఉంది మరి? సూపర్, క్రొకడైల్ ఫైట్ ఫెంటాస్టిక్, ఎవ్రీథింగ్ వాస్ నైస్. డోంట్ మిస్ ద మూవీ అండ్ డోంట్ గో టు దోస్ మిక్స్. అంటే సంక్రాంతికి మూవీ ఉంటుందంటారా మరి? ఆబ్వియస్ ప్లస్ ఐ రియలీ లైక్ ద మూవీ. అంటే ప్రభాస్ ఫస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెట్ అవ్వదని చెప్పి చాలా మంది No, 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 no. It was fantastic. I hope everyone, like I want everyone to watch it. పెద్ద ఇట్లిచ్చి మాలాంటి పెద్ద పెద్ద హీరోకి ఎక్కడో ఉన్న కొండ మీద ఉన్న ప్రభాస్ గారిని తీసుకొచ్చి ఈయన చేతులు పెట్టినప్పుడు ఈయన ఏ విధంగా వినియోగించుకోవాలి, ప్రభాస్ అన్నని ఏ విధంగా వినియోగించుకోవాలి? 3 సంవత్సరాల బట్టి కథ రాస్తుందంటే ఈ సినిమా కథ నువ్వు ఏం రాసావు? ప్రభాస్ అని నేను నమ్మి నీకు ఒక ఇది ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఇదాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి? నువ్వు ఈ సినిమాలో ఏముంది? మ్యూజిక్ డైరెక్టర్ తమనే ఉన్నారు, ఇంకెవరు లేరా ఇండియాలోను? ఇంకెవరిని పెట్టుకోలేరా? తమన్నే పెట్టుకుంటారు ఎప్పుడును. ఆ కొట్టిన మ్యూజిక్ కొట్టించుకుంటారు ఎప్పుడును. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఓకే, పాటల పరంగా అయితే తమన్నకి ఎప్పుడు నచ్చడు, నాకు ఆయన పాటలే నచ్చవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా, ఏదో కొడతాడు ఓకే, దానికి ఒప్పుకుంటాం. కానీ అలాంటి ఒక క్లాస్ హీరో, ఒక మాస్ హీరో కలిపి మిక్స్ కొట్టాలంటే మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకొచ్చి కొట్టించుంటే ఈ రోజు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. మ్యూజిక్ పరంగా చెప్పాలంటే మ్యూజిక్ సినిమా అంటే 3 పాటలు 6 ఫైట్లు కాదు భయ్యా, 6 పాటలు 6 ఫైట్లు ఉండాలి. పూర్వకాలంలో ఎలాగుండే ఫైట్లు పాటలు ఆ విధంగా పెట్టి తీయాలి. కానీ ఏముంది భయ్యా, పాట కూడా సగం పాటే ఉంటుంది సినిమాలో, ఫుల్ పాట కూడా పెట్టట్లేదు. అంత పెద్ద స్టోరీ రాసుకొని రాంగ్గా చూపించుకొని థియేటర్లో కూర్చున్న బదులు కన్నా మంచిగా ఒక 4 పాటలు రాసుకోండి, ఒక 3 ఫైట్లు పెట్టుకోండి, ఒక ఫ్యామిలీ స్టోరీ రాసుకోండి, సినిమా తీయండి, అందరూ చూస్తాము. ఏంటి సినిమా ఎంత ప్రభాస్ అని ఎంత బాగా వినియోగించుకోవాలి. వర్షం సినిమా ఎలాగుంటుంది, ఛత్రపతి ఎలాగుంటుంది, తర్వాత ఈశ్వర్ సినిమా ఎలాగుంటుంది, బాహుబలి ఎలాగుంటుంది, కలికి ఎలాగుంటుంది. ఇది ఈ సినిమాలన్నీ పెట్టుకొని నువ్వు సినిమా కథ ఎలా రాసుకోవాలి, దాన్ని మించి రాసుకోవాలి. నువ్వు ఒక చిన్న డైరెక్టర్ నీకు అవకాశం ఇచ్చిందంటే నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి ప్రభాస్ అని? ప్రభాస్ అని ఒక్కటే అన్న, ఈసారి నువ్వు ఎవ్వరికి ఛాన్స్లు ఇవ్వద్దు. నువ్వు పెద్ద డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చుకో, వాళ్ళతోనే సినిమాలు చిన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు తప్ప ఏమి లేదన్నా. ఈ సినిమా మారుతి గారికి అవకాశం ఇచ్చావు ఓకే, మారుతి గారికి అవకాశం ఇస్తావు, ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిన మారుతి గారు అంతేనన్నా. సినిమా మాత్రం ప్రభాస్ అన్న మాత్రం ఈ సినిమాలో యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్య. నిజంగా చెప్తున్నాను, సినిమాలో ప్రభాస్ అన్న చూడడానికి మనం వెళ్ళాలి, ఆయన 6 అడుగులు కట్అవుట్ చూడడానికి మనం వెళ్ళాలి. ఈ సినిమా మాత్రం అంత బాగుంది భయ్య. ఈ సినిమా మా కంపెనీలో